హాయ్ హలో సౌజన్య సలీమాన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ రెడీ చేస్తున్నానండి. సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ప్రాసెస్లో చూపిస్తాను. దీనికి ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ప్లీజ్ అర్థం చేసుకోండి. అదేవిధంగా మిల్ మేకర్ని అయితే తీసుకున్నాను అనమాట. మిల్ మేకర్ మంచి క్వాలిటీయే తీసుకున్నాను, ఫార్చ్యూన్ క్వాలిటీ తీసుకొని ఇలాగ వేడి నీళ్ళలో మిల్ మేకర్ని కొంచెం సేపు సోక్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఉంచేసి పక్కన పెట్టేసుకున్నానండి. అదేవిధంగా దానికోసం నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ కొంచెం ఎండు కొబ్బరిని కొంచెం అంతా తీసుకున్నానండి. నేను కొంచెమే క్వాంటిటీ రెడీ చేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను. అదేవిధంగా 2-3 లవంగాలు, ఒక ఇలాచి, అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి నువ్వులు కూడా వేసేసుకొని దీన్ని బాగా మనము ఇది చేసుకుందామండి. వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 2 స్పూన్లు దాకా నువ్వులు వేసేసుకొని మంచిగా వేయించుకుందామండి. వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదేవిధంగా 2 ఆనియన్స్ని కూడా కట్ చేసి ఉంచుకుందామండి పక్కకి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి. అందులో నేను నూనె వేసేసుకుంటున్నాను. సరిపడి నూనె వేసేసుకొని బాగా కొంచెం నూనె వేడెక్కాక మనకి కొంచెం నేను దీంట్లో కూడా ఫ్లేవర్ రావాలనేసి కొంచెం లవంగా, సాయి జీరా ఇవి వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను చేసే ప్రాసెస్ అయితే ఇలాగ ఫస్ట్ దీన్ని వేయించేసుకుంటానండి, ఉప్పు కారం వేసేసి. మిల్ మేకర్ ఇట్లా వేయించుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక్కొక్కసారి ట్రై చేసి చూడండి. డైరెక్ట్గా మిల్ మేకరు కర్రీలో వదిలేదానికంటే కూడా ఇలాగా వేయించేసుకొని కొంచెం ఉప్పు కారంతో వేయించేసుకునిగానే మీరు కర్రీ చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి, కొంచెం కారం వేసుకోండి. ఎందుకంటే మరలా మనము ఆల్రెడీ కర్రీలో కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు మనము కొంచెమే వేసుకోవాలన్నమాట. ఆ మిల్ మేకర్కి మాత్రం సరిపడా మాత్రమే వేసుకోవాలి. వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము వీటిని కూడా. ఇవి కొంచెం మనకు బాగా వేగాలి, ఎర్రడాలుగా అయ్యాక బాగుంటుంది. ఇలాగ మంచిగా వేయించేసుకోవాలండి. మంచిగా వేయించేసుకున్న తర్వాత మరలా వీటిని పక్కకు తీసేసుకొని ఉంచుకొని ఇదే కడాయిలో మరలా నూనె వేసేసి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని, వాటిని వేసేద్దాము. కొంచెం వాయిస్ ముందుగా వెళ్ళిపోతుందండి, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, డిస్టర్బెన్స్ ఉండడం వల్ల. ఇప్పుడైతే మనకి ప్రాపర్గా ఇవి మిల్ మేకర్ అంతా వేగిపోయాయి. వీటిని అయితే తీసేస్తున్నాను. తీసేసి మరలా ఇదే కడాయి ఉంచేసేసుకొని నేనైతే ఈ కడాయిలోనూ నూనె వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇదే కడాయిలో చేసుకోండి. ఇది వేయించిందే కదా మనము, కాబట్టి నేను అందుకే ఇదే కడాయి యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు లేదంటే మరలా వేరే కడాయి అయినా యూజ్ చేసుకోండి. ఇలాగ మనము నూనె కూడా మరలా వేడెక్కాక మనము కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు అవి వేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను కొంచెం అంతా సాయి జీరా, చెక్క, లవంగాలు వేసేసాను. ఆల్రెడీ అందులో మసాలాలు వేసాను, జస్ట్ ఫ్లేవర్ కోసం ఇందులో వేస్తున్నాను అనమాట. బాగుంటుందండి ఇలాగ మనము వేయించేసి చేసుకోవడం వలన చాలా బాగుంటుంది. మిల్ మేకర్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్ కానీ అన్నంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మటన్తో సమానంగా అనిపిస్తుందండి మనం ఇది చేసుకున్నప్పుడు. దీంట్లో నేను ఒక 3-4 ఐటమ్స్ వెరైటీలు చేస్తాను. పికిల్ కూడా రెడీ చేస్తాను, అది కూడా వీలైతే ఒకసారి మీకు చేసి పెడతానండి. నా వీడియోస్ కొంచెం లేట్ అయిపోతున్నాయి. వీక్లీ 1 or 2 అయితే ఇవ్వగలనండి వీడియోస్. కొంచెం నేను బిజీ అయిపోయాను కాబట్టి మీరు అర్థం చేసుకొని పోస్ట్ చేసేది అని బట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నోటిఫికేషన్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంటుంది నేను వీడియోస్ పెడుతున్నానా లేదనేది. కాబట్టి మీరు నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనకి ఆనియన్ అయితే బాగా వేగిపోయింది. అందులో సాల్టు, పసుపు వేసేసి వేయించాను. అదేవిధంగా కరివేపాకును కూడా వేసేసి వేయించేసుకుందామండి. ఇప్పుడైతే మనమైతే మసాలా మనం వేయించేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా పేస్ట్ చేసి తీసుకొచ్చుకుందాము. అందులో మసాలాతో పాటు నేను ఏం చేస్తున్నానంటే 2 టమాటాలను కూడా ఈ మసాలాతో పాటే గ్రేవీలాగా పేస్ట్ పట్టుకుంటున్నాను అన్నమాట. మరలా కట్ చేసి వేయడం ఎందుకులే అనేసి కొంచెం గ్రేవీగా ఉండడం కోసం నేను ఈ టమాటాలను కూడా అందులోనే ఈ మసాలాలోనే మిక్స్ చేసేసి బాగా పేస్ట్ చేసి మంచి గ్రేవీగా రెడీ చేస్తున్నాను అనమాట. అది కూడా పట్టేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు కారం అయితే వేసానండి. మనకి కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను కాబట్టి కొంచెమే కారం వేసుకున్నాను, 1.5 స్పూన్. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా మాత్రం ఇందులో వేసేసి కొంచెం వేగనిద్దాము. మరలా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రై చేసుకున్నవే కదా ఇవన్నీ. నువ్వులు కానీ కొబ్బరి కానీ ఇవన్నీ డ్రై చేసుకునే కాబట్టి అవసరం ఏం లేదు. కాకపోతే కొంచెం ఏంటంటే టమాటా కూడా వేసాను కదా, అందుకోసం పచ్చి వాసన రాకుండా
కొంచెం మంచిగా వేయించేసుకుందామండి. మంచిగా వేసేసుకొని నూనె అప్పుడు పైకి తేలుతున్నప్పుడు ఈ జార్లో నుంచి నూనె అటు ఇటు మనము కలిపేసి జార్లో నూనె వేసేసుకోండి. కొంచెం థిక్ లూజే చేస్తామన్నమాట. ఇది మరీ పలసగా చేయము. కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఇదైతే మనకి కొంచెం బాగా మసలాలి, నూనె పైకి తేలాలి. అప్పుడు మాత్రమే మనము ఈ మిల్ మేకర్స్ని వేసుకోవాలన్నమాట. మిల్ మేకర్ ఇలా వేయించి చేసుకోవడం వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట ఇందులో మనకి. నేనైతే మిర్చి వేయడం మర్చిపోయాను అనమాట, పచ్చిమిర్చి, అందుకని ఇప్పుడు వేసేసాను. ఈ మిల్ మేకర్ను కూడా వేసేసి బాగా ప్రాపర్గా ఒక్కసారి కలిపేసి మరలా మూత పెట్టేద్దాము. మరలా మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కానీ అయితే, మిల్ మేకర్ పెద్దగా టైం పట్టదండి, ఒక 5 మినిట్స్ కానీ అయితే అయిపోయినట్టే ప్రాపర్గా మన కర్రీ. ఇది మూత పెట్టేసి మీకు చూపిస్తాను. ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మీరు అన్నీ చెక్ చేసుకోండి, ఉప్పు కానీ కారం కానీ ఇంకా ఏమైనా పడతాయా లేదనేది చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ పడ్డది కాబట్టి నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ మూమెంట్లోనే మీరు మసాలా కానీ ఇంకేమన్నా వేసుకోవాలనుకుంటే, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇందులో కూడా మీరు ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను ఏంటంటే ఓన్లీ మిల్ మేకరే రెసిపీ చూపిస్తున్నాను కాబట్టి ఆలుగడ్డ యాడ్ చేయలేదు. ఈ విధంగా కలిపేసి మంచిగా మూత పెట్టేసేద్దామండి. మూత పెట్టి ఒక 5 or 6 మినిట్స్ కానీ ఉంచినట్లయితే మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, నూనె అంతా పైకి తేలి మన మిల్ మేకర్ కర్రీ చాలా బాగా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం అంతా చిటికెడు గరం మసాలా వేసేసానండి. గరం మసాలా వేసేసి ఒక్కసారి ప్రాపర్గా కలుపుకొని లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నట్లయితే మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.